నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. జీడీకే లెవెలింగ్ క్లెయిన్లో ఉత్పత్తిలో విజయ డంక. ఆశ్రమంలో ఈటల జన్మదిన వేడుక. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గంలో ఆయన అభిమానులు జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రామగుండంలోని తబితా ఆశ్రమంలో నిర్వహించారు. ఆశ్రమంలోని చిన్నారుల మధ్య బర్త్డే కేకును కట్ చేసి అనంతరం వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆశ్రమానికి సుమారు 50,000 రూపాయల విలువైన వస్తు సామాగ్రిని అందించారు. ముఖ్యంగా చిన్నారుల సౌకర్యార్థం కూలర్లు, ఫ్యాన్లు అందజేశారు. సంధ్యారాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన భూమయ్య, బోడగుండు సుభాష్, తడికొండ నరసయ్య, అరిగెల శ్రావణ్, గోగుల రమేష్, చిలువేరు సుకుమార్, సిల్లారపు కళ్యాణ్, బూడిద హర్ష, జక్కుల పద్మ, పరకాల మురళి తదితరులు ఉన్నారు. ఇవాళ పెద్దలు, గౌరవనీయులు, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు, బడుగు బలహీన వర్గాల నేత, తెలంగాణ ఉద్యమ కెరటం, యావత్ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల కూడా ప్రజలందరినీ తెలంగాణ ఉద్యమం వైపు నడిపించినటువంటి ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి 2 దఫాలు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాత్యులుగా, ఆరోగ్య శాఖ మాత్యులుగా ఇవాళ ప్రభుత్వంలో సమర్థవంతమైనటువంటి పాలనని కొనసాగించి ఎంతో మంది పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పెద్దలు గౌరవ ఈటల రాజేందర్ గారు. అదే కాదు, మరి కరోనా టైంలో వారు ఆరోగ్య శాఖ మాత్యులుగా తెలంగాణ సమాజానికి వారు అందించినటువంటి సేవలు చిరస్మరణీయము. యావత్ తెలంగాణ ఎప్పుడు కూడా సమాజం గుండెల్లో పెట్టుకొని మరి కాపాడుకునేటువంటి, గుర్తు చేసుకునేటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే వారు పెద్దలు ఈటల రాజేందర్ గారు. కాబట్టి ఇవాళ వారి యొక్క పుట్టినరోజు అంటే, ఈటల రాజేందర్ అన్న పుట్టినరోజు అంటే యావత్ తెలంగాణ సమాజంలో ఒక పండగ వాతావరణంలో ఇవాళ వేడుకల్ని నిర్వహించుకోవడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాం. అదే కాదు, ఇవాళ ఎంతో మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి, అందరికీ స్ఫూర్తిగా నిలబడేటటువంటి వ్యక్తి ఇవాళ ఈటల రాజేందర్ గారు. కాబట్టి వారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇవాళ అందరి సహకారంతో, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో మరి ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఎంతో మంది అనాథ పిల్లలకి ఆశ్రయం ఇచ్చి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి వీరేందర్ గారికి మరి సహకారాన్ని అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు 2 కూలర్లు అలాగే 2 ఫ్యాన్లని ఈరోజు ఆశ్రమానికి వారి పుట్టినరోజు సందర్భంగా అందించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా ఒక 50,000 ఖర్చుతోటి ఈరోజు ఈ ఆశ్రమానికి వారి పుట్టినరోజును పురస్కరించుకొని సహకారాన్ని అందించడం, తోడ్పాటును అందించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా మేము భావిస్తాం. అదే రకంగా ఇవాళటితోటే కాదు, రాజేందర్ అన్న మున్ముందు ఇలా గతం లోపల 6 సార్లు ఎమ్మెల్యేగా ఓటమెరిగినటువంటి నాయకుడిగా ఈ తెలంగాణ సమాజంలో పేరున్నది. అదే రకంగా 2 సార్లు మంత్రిగా కావచ్చు,
ఇవాళ పార్లమెంటు సభ్యులుగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి నచ్చినటువంటి మెచ్చినటువంటి నాయకుడు ఈటెల రాజేందర్ అన్న. కాబట్టి ఇవాళ వచ్చేటువంటి రోజులలో ఇంకా భవిష్యత్తు లోపల వారు ఎన్నో పదవులు పొందాలి. తెలంగాణ సమాజానికి మాలాంటి కార్యకర్తలకు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా వారు నిలబడాలని, మరెన్నో పుట్టినరోజులు వారు జరుపుకోవాలని, దానికి భగవంతుడు అన్ని రకాలుగా వారికి శక్తిని అందించి ముందుకు నడిపించాలని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి మనవి చేస్తూ, జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని జీడీకే లెవెనింగ్ క్లేన్ భూగర్భ గనిలో ఒక్క రోజులో రికార్డు స్థాయి ఉత్పత్తి నమోదైంది. మొత్తం ఉత్పత్తి లక్ష్యం 2916 టన్నులు కాగా దాన్ని అధిగమించి 4025 టన్నుల ఉత్పత్తి చేసి నిన్న 132% సాధించారు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థలోని అన్ని భూగర్భ గనుల్లో అత్యధిక రోజువారీ ఉత్పత్తిగా నమోదైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ జీడీకే లెవెనింగ్ క్లేన్ సందర్శించారు. ఈ విజయానికి కారణమైన అధికారులను, సూపర్వైజర్లను, ఉద్యోగులను, సహకరించిన యూనియన్ నాయకులను ప్రత్యేకంగా జీఎం అభినందించారు. అందరికీ స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భూగర్భ గనిలో యంత్రాలు సుమారు 20 గంటల పాటు నిరంతరం పనిచేయడం వల్ల ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయన్నారు. ముఖ్యంగా కంటిన్యూస్ మైనర్ 2 విభాగంలో 200% లక్ష్యాన్ని సాధించడం గొప్ప విశేషమన్నారు. ఈ విజయానికి సమిష్టి కృషి కారణమన్నారు. ఈ సందర్భంగా మరమ్మతులు చేసిన జీడీకే లెవెనింగ్ క్లేన్ గని మేనేజర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘ ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, గని ఏజెంట్ చిల్క శ్రీనివాస్, మేనేజర్ మల్లేశం, గ్రూప్ ఇంజనీర్ రామ్దాస్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వేణు, రక్షణాధికారి మల్లేష్, పిట్ ఇంజనీర్ రాకేష్, ఏఐటీసీ నాయకులు రంగు శ్రీను, పిట్ సెక్రటరీ నాయని శంకర్, ఫ్రీ షిఫ్ట్ ఇన్ఛార్జ్ క్రాంతి, సూపర్వైజర్లు వేణు, ఆపరేటర్స్ శ్రీ. తిరుపతిలో జరిగిన 18వ సౌత్ ఇండియన్ నేషనల్ అవార్డ్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ అవార్డును ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి బొగ్గుగని సంస్థ నుండి RG2 ఓసిపితి ప్రాజెక్టులో సింగరేణి ఉద్యోగ గత 30 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న శనిగరపు వెంకటరాజం సౌత్ ఇండియా రాష్ట్రాల నుండి బెస్ట్ యోగా మాస్టర్ నేషనల్ అవార్డును అందుకున్నారు. మిత్రులు, పెద్దపల్లి జిల్లా వాసి, మరి సింగరేణిలో జాబ్ చేస్తూ అదేవిధంగా ఐఎన్టీసీ కార్మిక నాయకునిగా, RG2లో అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా మరి కార్మిక యూనియన్లో కూడా పనిచేసిన వ్యక్తి. మరి అదేవిధంగా వారు యోగాలో నైపుణ్యతను పెంచుకొని యోగా మాస్టర్గా జీవనం సాగిస్తూ ఇవాళ సమాజంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం ఆయన యోగా మాస్టర్గా అనేక మంది ప్రజలకు యోగా నేర్పించిన వ్యక్తిగా వారిని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు బెస్ట్ యోగా మాస్టరు నేషనల్ అవార్డుకు వారిని సెలక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జనవరి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించబోయే సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నాము. వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ బాధ్య వెంకటేశ్వర్ను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున శనిగర వెంకటరాజన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
గోదావరిఖనిలోని 52వ డివిజన్ కాకతీయ నగర్ మాదిగ బస్తీకి చెందిన యువకులందరూ కలిసి ఓ ప్రత్యేక సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాకతీయ నగర్ మాదిగవాడ అంబేద్కర్ యూత్ అసోసియేషన్గా నామకరణం చేసి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తోకల ప్రశాంత్, ఉపాధ్యక్షుడిగా బీర్నేరి అభిలాష్, తాండ్ర శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆరేపల్లి రాకేష్, సంయుక్త కార్యదర్శిగా కనుకుంట్ల విష్ణు చరణ్, కోశాధికారిగా ఒంటేరు మనోజ్ కుమార్, కార్యదర్శిగా జిల్లాల అక్రయ్, ప్రచార కార్యదర్శిగా ఇందారపు వర్ధన్, ముఖ్య సలహాదారులుగా రామ్మిల్ల అమృత, అంకిల బుద్ధి, తోకల రఘు ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని 52వ డివిజన్ కాకతీయ నగర్ మాదిగ బస్తీ యువత ఐక్యంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ యొక్క మాదిగ బస్తీ యువకులందరూ కలిసి అంబేద్కర్ యూత్ అసోసియేషన్గా ఎన్నుకోబడ్డారు. ఏకగ్రీవంగా ఈ యొక్క కమిటీని నా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా సమ్మయ్య నా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడ్డారు. అధ్యక్షులుగా తోకల ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా తాండ్ర శివ, బీర్నేని అభిలాష్, ప్రధాన కార్యదర్శిగా ఏ రాకేష్, సంయుక్త కార్యదర్శిగా కనుకుట్ల విష్ణు చరణ్, ప్రచార కార్యదర్శిగా ఇందారపు వర్ధన్, కోశాధికారిగా మనోజ్ కుమార్ ఒంటేరు, కార్యవర్గ సభ్యులుగా ఇందారపు అశోక్, తోటపల్లి శేఖర్, ఊర్సు సునీల్, అంకిల్ల భరత్, సినిముల అశోక్ మరియు యశ్వంత్, ఉర్సు సునీల్ మిగతా వారందరినీ కూడా కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క మాదిగ బస్తీ అదేవిధంగా అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మాదిగ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా యువకులందరూ ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై అంబేద్కర్, జై మాదిగ. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.